ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మరి ప్రీవియస్ పేపర్ 2024లో జరిగినటువంటి పేపర్ ఇది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. 20 నుంచి 25 వరకు ఉంటాయి. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో ఫాలో అవ్వండి. కొన్ని మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం. మొదటి ప్రశ్న, లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం 14 సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే స్థాయిని ఇలా అంటారు. అంటే ఉత్తర సంప్రదాయ స్థాయి. ఇది సరైన జవాబు సి అనేది చూద్దాం. ఉత్తర సంప్రదాయ స్థాయి. వివరణ రైట్. లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం నైతిక వికాసం 3 ప్రధాన స్థాయిలను కలిగి ఉంటుంది. పూర్వ సంప్రదాయ స్థాయి, అలాగే మరియు ఉత్తర సంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలను 14 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమై వయోజన దశ వరకు కొనసాగుతుంది. ఈ దశలో వ్యక్తి విశ్వసనీయత నైతిక వికాస సూత్రాల ఆధారపడి ఉంటుంది కాబట్టి కేవలం సహజ నియమాలు మించింది. కాబట్టి ఇది ఉత్తర సంప్రదాయ స్థాయి అనేది సరైన జవాబు. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనేది రెండో ప్రశ్న చూసినట్లయితే దీనికి మనకు సరైన జవాబు జాన్ బి వాట్సన్. చూడండి, జాన్ బి వాట్సన్ అనేటువంటి సరైన జవాబు. రైట్. ప్రవర్తనవాదం అనేది ఒక వ్యక్తి యొక్క పరిశీలించదగినది ప్రవర్తన అధ్యయనం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఒక సిద్ధాంతం. అంతర్గత మానసిక స్థితులను పరిగణలోకి తీసుకోదు. జాన్ బి వాట్సన్ ఈ ప్రవర్తనవాదాన్ని వ్యవస్థాపకుడిగా పరిగణించబడ్డాడు కాబట్టి ఇది సరైన జవాబు బి. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మూడో ప్రశ్న, ఎలిజబెత్ హెర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ నుండి అంటే ఇది ఉత్తర బాల్య దశ. ఇంత మనం చెప్పుకున్నాం ఉత్తర సంప్రదాయ దశ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది ఉత్తర బాల్య దశ అని సరైన జవాబు అవుతుంది. ఏ ఆన్సర్ అయిన రైట్ రాంగ్ అని చూద్దాం. ఉత్తర బాల్య దశ. ఎలిజబెత్ హెర్లాక్ ప్రకారం 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఉండే దశ. రైట్. ఉత్తర బాల్య దశ. ఎందుకైంది ఉత్తర బాల్య దశ చూసినట్లయితే ఎలిజబెత్ హెర్లాక్ యొక్క వికాస దశలు వర్గీకరణ ప్రకారం 6 నుండి 10 సంవత్సరాల వయసుకు ఉత్తర బాల్య దశ పేర్కొనబడింది. ఈ దశలో పిల్లలు సామాజిక నైపుణ్యాలు మరియు స్నేహితులతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటారు కాబట్టి ఇది ఉత్తర బాల్య దశ సరైన జవాబు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. నాలుగో ప్రశ్న. రైట్. నాలుగో ప్రశ్న చూసినట్లయితే చికిత్సా పద్ధతిగా పిలువబడేది. నేను కింద వీడియో చూసినట్లయితే చికిత్సా పద్ధతి అంటే ఇది వ్యక్తి అధ్యయన పద్ధతి. చెప్పండి, ఇది 3 విధాలుగా పిలుస్తారు. ఒకటి వ్యక్తి అధ్యయన పద్ధతి, చికిత్సా పద్ధతి, అలాగే క్లినికల్ పద్ధతి. ఇది ఎలాగైనా సరే మార్చి ఇస్తాడు ఈ ప్రశ్నకి జవాబు. కాబట్టి ఇది చికిత్సా పద్ధతి అనగా మనం వెంటనే కూడా గుర్తించవలసింది వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది డి ఆన్సర్ సరైన జవాబు. చూద్దాం. రైట్. ఒక వ్యక్తి సమూహం లేదా సంఘటన లోతైన పరిశోధనలో వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు. మరి ఈ పద్ధతిలో నిర్దిష్ట కేసును కొంతకాలం పాటు క్రమబద్ధంగా లోతుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో వైద్యశాల ఒక నిర్దిష్ట సమస్యను అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించడం ఉపయోగించబడుతుంది కాబట్టి వ్యక్తి అధ్యయన పద్ధతి సరైన జవాబు. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. 5th క్వశ్చన్, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాల ప్రకారం శ్రమించడం న్యూన్యత అనేది ఎందులో ఉంటుంది? శ్రమించడం న్యూన్యత అనేది క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, వయోజన దశ. ఇందులోని క్రీడా దశ అవ్వచ్చు, కానీ క్రీడా దశ కాదు. ఇది ఎక్కువగా పాఠశాల దశలోనే పిల్లవాడు గమనిస్తూ ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాఠశాల ఉంటుంది కాబట్టి ఇది పాఠశాల దశ అవ్వచ్చు. బి ఆన్సర్ చూద్దాం. రైట్. పాఠశాల దశ. ఎరిక్సన్ యొక్క ఇది వివరణ చూసినట్లయితే ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రమించడం న్యూనత అనేది పాఠశాల వయసులో ముఖ్యంగా 6 నుండి 12 సంవత్సరాల మధ్య సంభవిస్తుంది. ఈ దశలో పిల్లలు పాఠశాల పని మరియు సామాజిక సంబంధాల్లో సామర్థ్యాన్ని సాధించాలనే కోరిక పెంచుకుంటారు. ఈ దశలో శ్రమించడం సామర్థ్యం లేదా సహచరుల మాదిరిగా రాణించకపోతే న్యూన్యత సందేహం భావన పెంచుకుంటారు. కాబట్టి పాఠశాల దశ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 6వ ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి సంరచన, ఆలోచన లేదా ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాలు ప్రభావం వల్ల వస్తుంది అని వికాసాన్ని ప్రవహించింది ఎవరు? అయితే ఆండర్సన్, క్రెయిగ్, హెర్లాక్. ఇది సరైన జవాబు చూసినట్లయితే క్రెయిగ్ మనం గుర్తించవలసి ఉంది. క్రెయిగ్ సి. చూద్దాం. రైట్. క్రెయిగ్ ఎందుకు అయింది చూసినట్లయితే వివరణ, వికాసం అనేది ఒక వ్యక్తి యొక్క నిర్మాణం, ఆలోచన ప్రవర్తన వచ్చే మార్పు అని ఇది జీవ సంబంధిత మరియు పర్యావరణ ప్రభావాల కారణంగా సంభవిస్తుంది. క్రెయిగ్ మనస్తత్వవేత్తగా నిర్వహించారు కాబట్టి ఇది సి ఆన్సర్ అనేది సరైన జవాబు. తర్వాత 7వ ప్రశ్న చూద్దాం. 7th క్వశ్చన్, ప్రజ్ఞానందు సామాన్య కారకం జి, నిర్దిష్ట కారకం ఎస్ లను ప్రతిపాదించింది ఎవరు అనేది ఇది ఎల్ ధరన్, గిల్ఫార్డ్, డిడబ్ల్యూ వెర్స్లర్, స్పేర్మ్యాన్. ఇది సరైన జవాబు వచ్చేసి స్పియర్మ్యాన్. డి చూద్దాం. రైట్ రాంగో. ఎస్ రైట్. ప్రజ్ఞకు సంబంధించిన ఒకే ఒక సామాన్య కారకం జి మరియు అనేక నిర్దిష్ట కారకాలు ఎస్ ఉన్నాయని చార్లెస్ స్పియర్మ్యాన్ ప్రతిపాదించడం జరిగింది. జి కారకం అనేది అన్ని జ్ఞానపరమైన పనులు మూలమైన ఒక సాధారణ మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎస్ కారకాలు వ్యక్తిగత పనులకు నిర్దిష్టమైనవి. రైట్. మరి దీనికి సరైన జవాబు డిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 8వ ప్రశ్న చూడండి. ప్రతి ప్రశ్న కూడా చాలా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన సమయం లేదు. మరి టెట్ అనేది 10వ తారీఖు వచ్చింది కాబట్టి కొంచెం
ఫాలో అవ్వండి స్పీడ్గా. రైట్. 8వ ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయము అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. చూడండి, ఒక వ్యక్తికి ఒక కృత్యం లేదా విషయం అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని ఇలా పిలుస్తారు. అభిరుచి, సహసామర్థ్యము, ప్రజ్ఞ, అభిసంధి. అంటే ఇది సరైన జవాబు వస్తే అభిరుచి. బి ఆన్సర్ చూద్దాం. అభిరుచి. రైట్. అభిరుచి. దీని వివరణ చూసినట్లయితే అభిరుచి అనేది ఒక నిర్దిష్ట విషయం లేదా కృత్యం పట్ల ఆసక్తి లేదా ఆకర్షణ యొక్క భావన. ఒక వ్యక్తి కృత్యం లేదా విషయం అతి ముఖ్యమైనవి అనుభూతి చెందడం, దాన్ని నేర్చుకోవడానికి లేదా పాల్గొనడానికి సహజంగా ఇష్టపడటాన్ని ఇది సూచిస్తుంది. మరి ఇది సహజ సామర్థ్యం నుండి భిన్నమైనది. సహజ సామర్థ్యం అంటే ఒక పనిని సహజంగా చేయడం, కాబట్టి ఇది అభిరుచి అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వశ్చన్. డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రకం కానిది. 9వ ప్రశ్న చూసినట్లయితే మరి దీనికి జవాబు చూసినట్లయితే ఆవ్యస్తకృత సమూహాలు, వర్గకృత సమూహాలు, గుంపులు, ముఠాలు కాదు, గుంపులు కాదు, వర్గ సమూహాలు కూడా కాదు. కాబట్టి ఇది ఏ ఆన్సర్ చూద్దాం. అవ్యవస్థకృత సమూహాలు. ఇది రైటా రాంగా? రైట్. ఎందుకు రైట్ అయింది చూసినట్లయితే ఎలిజబెత్ హెర్లాక్ రచించిన డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ అనే పుస్తకం ప్రకారము కౌమార దశలో సామాజిక సమూహాలు మూడు రకాలు అని వర్గీకరించారు. గుంపులు మరియు ముఠాలు. కాబట్టి అవసరకృత సమూహాలు సామాజిక సమూహాల రకం కాదు. కాబట్టి ఇది 9th ప్రశ్నకి ఏ అనేది సరైనటువంటి జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 10వ ప్రశ్న చూద్దాం. 10th క్వశ్చన్. భగ్న ప్రేమికుడు కవిగా మారడం కింద రక్షతంత్రం చెందినది. చూడండి, భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఏ రక్షతంత్రం అనేది అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది నోట్ డౌన్ చేసుకోండి. భగ్న ప్రేమికుడు కవిగా మారడం అనేది ఏ రక్షతంత్రము అంటే ప్రతిచర్య నిర్మితి, ఉదాత్తీకరణ, ఉపసంహారం, విస్థాపం. ఇది ఉపసంహారం అనేది అవ్వచ్చు సి, ఉపసంహారం అనేది సి అవ్వచ్చు, ఉదాత్తీకరణ ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి అవ్వచ్చు. ఉదాత్తీకరణ కూడా దగ్గర ఉంది. ఉదాత్తీకరణ లేదా ఉపసంహారం చూద్దాం. ఉదాత్తీకరణగా ఎక్కువగా అనిపిస్తుంది. ఉదాత్తీకరణ బి రైట్ ఆన్సర్. ఎస్. ఉదాత్తీకరణ అనేది ఒక రక్షతంత్రం. దీనిలో సామాజికంగా ఆమోదీకంగా కానీ ప్రవృత్తులు లేదా కోరికలు సామాజికంగా ఆమోదీకమైన మరియు ఉత్పాదకమైన రూపాలుగా మార్చబడతాయి. ఒక వ్యక్తి ప్రేమ విఫలమైనప్పుడు ఆ బాధను కవిత్వం రాయడం, అలాగే సున్నితగత కార్యకలాపాల వైపు మళ్లించడం ఇందులో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి ఇది బి అనేది ఉదాత్తీకరణ అనేది సరైన జవాబు. రైట్. 11వ ప్రశ్న చూద్దాం. 11వ ప్రశ్న. చూడండి, 11వ ప్రశ్న. ఈ అభ్యసన సిద్ధాంతం అవధానం, ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్భలనములను సోపానుడుగా కలిగి ఉంది. చూడండి, ఏ అభ్యసన అని అడిగాడక. ఏ అభ్యసన సిద్ధాంతం ప్రకారము ధారణ, నిష్పాదన, ప్రేరణ, పునర్భలనలను సోపానంలో కలిగి ఉండడం అనేది పరిశీలన అభ్యాసనంగా చెప్పవచ్చు. ఇది అంతర్దృష్టి కాదు, అలాగే కార్యసాధన శాస్త్రీయ నిబంధన కాదు. కాబట్టి ఇది పరిశీలన అభ్యాసనం. డి ఆన్సర్ రైట్ అవుతుంది. చూద్దాం. ఎస్. ఎందుకు రైట్ అయింది ఒకసారి వివరణ చూద్దాం. చూసినట్లయితే ఆల్బర్ట్ బండురా ప్రతిపాదించిన పరిశీలన అభ్యాసనం లేదా సామాజిక అభ్యాసం సిద్ధాంతం 4 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. అవధానం, ధారణ, నిష్పాదన మరియు ప్రేరణ. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఇతరులను గమనించడం ద్వారా నేర్చుకుంటాడు మరియు ఆ ప్రవర్తన తగిన పునర్భావం లభిస్తే దానిని అనుకరించడానికి ప్రేరేపించబడతారు. కాబట్టి ఇది డి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. 12th క్వశ్చన్. ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం లేక పొందిన శిక్షణ వేరొక పరిస్థితుల్లో ఈ అభ్యాసాన్ని ఆటంకపరిస్తే అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్. అనుకూల అభ్యాసనం, ప్రతికూల అభ్యాసనం, శూన్య అభ్యాసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యాసన బదలాయింపు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది రక్షతంత్రాల్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి నోట్ డౌన్ చేసుకోండి. ఇది కూడా ప్రతికూల అభ్యాసన బదలాయింపు అనేది అవ్వచ్చు. ఇది బి ఆన్సర్. చూద్దాం. ఎస్. ఇది బి ఆన్సర్ ఎందుకు అయింది చూసినట్లయితే వివరణ చూద్దాం. ప్రతి అభ్యాసన బదలాయింపు అనేది ఒక సందర్భంలో నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యాలు మరొక సందర్భంలో కొత్త పనిని నేర్చుకోవడానికి ఆటంకం కలిగించినప్పుడు లేదా ప్రభావితం చేసినప్పుడు సంభవిస్తుంది. ఇది రెండు పనుల మధ్య వైవిధ్యాలు లేదా సరిపడని అంశాలు ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పద్ధతిలో నేర్చుకునే విషయాలు పొందిన శిక్షణ మరొక పరిస్థితిని అభ్యాసాన్ని ఆటంకం కలిగిస్తే అది ప్రతికూల అభ్యాసన బదలాయింపు అనేది బి ఆన్సర్. నోట్ డౌన్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో పడడానికి అవకాశం ఉంది. రైట్. 13వ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 13వ క్వశ్చన్. నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయని పేర్కొన్నది ఎవరు? నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఏ బెర్న్హార్డ్, బి కోల్మన్, సి హెర్లాక్, బి ముర్రే.
అనేటువంటి ఈ 4 ఆప్షన్స్‌లోని మనకి సరైన జవాబు చూసినట్లయితే సరైన జవాబు హెర్లాక్ లేదా కొల్మన్. ఈ రెండిట్లో మనకు ఏదో ఒకటి అవుతుంది. హెర్లాక్ అనేటువంటి దానికి ఎక్కువగా అవకాశం ఉంది. హెర్లాక్ చూద్దాం హెర్లాక్ రైటో రాంగో. యెస్, హెర్లాక్ రైట్. చూడండి, నింద కంటే పొగడ్త, శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అనే సూత్రాన్ని ఎలిజబెత్ హెర్లాక్ పిల్లల అభివృద్ధి మరియు ప్రేరణ సందర్భంలో వివరించారు. మరి ఆమె పనిలో సానుకూల పద్ధతులు ఉపయోగించి ప్రవర్తనను ప్రోత్సహించడం మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం వంటి విషయాలను ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి ఇది సి అనేది సరైన జాబ్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్. కరెంట్ తీగలను కరెంట్ తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుందని, ముందుగా ఉన్న ప్లాస్టిక్ బ్లౌజులు వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదని తెలుసుకోవడం అనేది ఎటువంటి భావనా సూత్రం? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఎటువంటి భావన సూత్రం అనేది చూసినట్లయితే విచక్షణ మినహాయింపు సాధారణ. ఇది చూసినట్లయితే మనకి సరైన జవాబు విచక్షణ అవుతుంది. విచక్షణ ఎందుకు అవుతుంది చూద్దాం. విచక్షణ అవుతుందా లేదా? మినహాయింపు కూడా అవ్వచ్చు, కానీ ఇది విచక్షణ. చూద్దాం రైట్ రాంగో. ఎస్, విచక్షణ. చూడండి, విచక్షణ అంటే ఒక నిర్దిష్ట ప్రేరణ మరియు దానికి సంబంధించిన ఇతర ప్రేరణ మధ్య వ్యత్యాసాన్ని అలాగే గుర్తించగల సామర్థ్యాన్ని నేర్చుకోవడం. ఈ ఉదాహరణ: ఒక వ్యక్తి ప్రమాదకరమైన ప్రేరణ ఖాళీ చేతులు కరెంట్ తీగలను తాకడం మరియు సురక్షితమైన ప్రేరణ ప్లాస్టిక్ గ్లౌజులు కరెంటు తీగలను తాకడం వల్ల మధ్య వ్యత్యాసాన్ని నేర్చుకుంటాడు. కాబట్టి ఇది డి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15th క్వశ్చన్. ఈ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది. చూడండి, ఏ గెస్టాల్ట్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడటాన్ని తెలియజేస్తుంది అంటే 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనికి సరైన జవాబు సామీప్య నియమము అలాగే సామ్య నియమం. ఈ రెండిట్లోనే మనకు సరైన జవాబు ఉంది. సామీప్య నియమము అయితే ఒక సందర్భంలో అవ్వచ్చు. సామీప్య నియమము, సామ్య నియమం. సామ్య నియమం చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, సామ్య నియమం ఇది రైట్ అయింది. ఎందుకు రైట్ అయింది ఒకసారి వివరణ చూసినట్టయితే, గెస్టాల్ట్ యొక్క సామ్య నియమం ప్రకారము ఒకే రకంగా ఉండే వస్తువులను ఒకే ఒక ఆకారం, రంగు లేదా ఇతర లక్షణాలను కలిగి ఉన్నప్పుడు ప్రజలు ఒక సమూహంగా చూసేందుకు ప్రయత్నిస్తారు. ఈ నియమం ఒకేలా కనిపించి మూలకాలను ఒక సమూహంగా లేదా నమూనా భాగమని భావించి చేస్తుంది. సామ్య నియమము బి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్. సరైన వయస్సు. చూడండి, సరైన వయస్సు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసాలను ప్రభావితం చేసే కారకం. చూడండి, సరైనటువంటి వయసు రానందున ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న ప్రభావితం చేసే కారకం అనేది మనకి శారీరక కారకం అవ్వచ్చు. ఇది బి ఆన్సర్ రైట్ అవ్వచ్చు. చూద్దాం బి అనేది ఎందుకు రైట్ ఉంది. రైట్. బి అనేది వివరణ చూసినట్లయితే ఎక్స్ప్లెనేషన్ అవుతా చూద్దాం. బి అనేది శారీరక కారకం. ఈ పరిస్థితుల్లో అభ్యసనాన్ని ప్రభావితం చేసే శారీరక కారకం పరిణితి, శిశువు యొక్క శరీరం మరియు నాడీ వ్యవస్థ ఒక నిర్దిష్ట పనిని చేయడానికి తగినంత పరిణితి చెంది ఉండాలి. మరి సరైన వయస్సు మరియు శారీరక అభివృద్ధి లేకపోతే ప్రేరణ లేదా పర్యావరణం ఎలా ఉన్నా శిశువు ఆ పనిని సరిగ్గా చెయ్యలేదు. కాబట్టి ఇది శారీరక కారకం అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 17వ క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్. మానసిక చాలనాత్మక రంగానికి చెందినది ఏది? చూడండి, కింది వాటిలో మానసిక చాలనాత్మక రంగానికి చెందినది మరి శిలాస్థాపన, అవగాహన, అలాగే సునిశ్చితత్వం, ప్రతిస్పందించడం. ఈ 4 ఆప్షన్స్లో కూడా మనకి సరైన జవాబు వచ్చేసి సునిశ్చితత్వం. చూద్దాం బి ఆన్సర్ అనేది రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్. ఎందుకు రైట్ అయింది చూసినట్లయితే, మానసిక చాలనాత్మక రంగం శారీరక మరియు చలన నైపుణ్యాల అభివృద్ధి దృష్టి పెడుతుంది. మరి సునిశ్చితత్వం ఈ రంగంలో ఒక స్థాయిలో ఒక వ్యక్తి బాహ్య సహాయం లేకుండా ఒక నైపుణ్యాన్ని ఖచ్చితంగా మరియు సమర్థవంతంగా చేయగల ఇది నైపుణ్య అమలులో పరిణితి చెందిన ప్రతిస్పందించడం, స్థిరస్థాపన మరియు అవగాహన అనేవి వరుసగా భావాత్మకంగా, జ్ఞానాత్మకంగా రంగాలు చెందింది. కాబట్టి ఇది సునిశ్చితత్వం సరైన జవాబుగా ఎన్నుకోవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన వక్రరేఖ. కుంభాకార, పూటాకార, ఎక్స్ అక్షం సమాంతరం. ఇది కుంభాకార అనేది అవ్వచ్చు. పూర్వజ్ఞానం కలిగినందుకు విషయాలు అభ్యసించినప్పుడు ఏర్పడే అభ్యాసం వక్రరేఖ కుంభాకార. రైటా రాంగో చూద్దాం. ఎస్, రైటు. చూడండి, ఎందుకు రైట్ అయింది కుంభాకార అనేది చూసినట్లయితే, పూర్వజ్ఞానం ఉన్న విషయాలు నేర్చుకునేటప్పుడు కుంభాకార అభ్యాసం వక్రరేఖ ఏర్పడుతుంది. ఈ వక్రరేఖ క్షీణ ప్రతిఫల
క్షీణ ప్రతిఫల వక్రరేఖ అని కూడా అంటారు. మరి ఇప్పటికీ కొంత జ్ఞానం ఉండడం వలన ప్రారంభంలో అభ్యసన వేగం ఎక్కువ ఉంటుంది. అయితే అదనపు జ్ఞానం సంపాదించే కొద్దీ వేగం క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఇది కుంభాకార ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం ఏ స్మృతి విధానం? చూడండి, ప్రయోగాలు చేయడం ద్వారానే గుర్తించుకోవడం కొంతమంది. అటువంటిది బట్టి స్మృతి, స్వల్పకాలిక స్మృతి, తక్షణ స్మృతి, క్రియాత్మక స్మృతి అంటే మన 19లో మనం 4 ఆప్షన్లు చూడడం జరిగింది. 4 ఆప్షన్లు చూడైతే క్రియాత్మక స్మృతి. క్రియాత్మక స్మృతి అంటే మనం కావాలని గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఇష్టం వచ్చినప్పుడు గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేయవలసింది. కాబట్టి క్రియాత్మక స్మృతి రైట్ ఆఫ్ చూద్దాం. రైట్. క్రియాత్మక స్మృతి అనేది ఒక క్రియాశీలమైన ప్రక్రియ. ఇది ఒక వ్యక్తి సమాచారాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తించుకోవడం అనేది క్రియాత్మక స్మృతి. మరి క్రియాత్మక స్మృతి ఉదాహరణ దీనిలో అభ్యాసుడు అంశంలో శారీరకంగా సంఘర్షంగా చెందుతాడు. ఈ ప్రక్రియలో బట్టి స్మృతి 2 నిష్క్రియాత్మక జ్ఞాపకశక్తి పద్ధతుల కంటే చాలా ప్రభావితంగా ఉంటుంది. కాబట్టి ఇది క్రియాత్మక స్మృతి అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 20 క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. చూడండి, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తమదైన ప్రత్యేక విధానంలో నేర్చుకుంటాడు. దీనిని ఇలా అంటారు. చూడండి, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తమదైన శైలిలో ప్రత్యేక విధానం నేర్చుకుంటాడు అనేది ఎలా అంటారు అంటే అభ్యసన శైలి కాలశరీరాన్ని ఏ విధంగా పిలుస్తారంటే 20th మరి సరైన జవాబు చూస్తుంటే అభ్యాసన శైలి. ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక విధంగా శైలి అభ్యాసం చేస్తుంటాడు కాబట్టి దాన్ని మనం అభ్యాసన శైలిగా అభివర్ణించవచ్చు. కాబట్టి బి ఆన్సర్ అనేది రైట్ ఆర్ రాంగ్ అని చూద్దాం. సారీ, ఎస్ రైట్. ఎందుకు రైట్ అయింది వివరణ చూద్దాం. అభ్యసన శైలి అనేది ఒక వ్యక్తి సమాచారాన్ని గ్రహించి అర్థం చేసుకునే మరియు నిలుపుకునే ప్రత్యేకమైన మరియు లక్షణాత్మక మార్గాన్ని సూచిస్తుంది. ఇది అభ్యాసకుడికి అభ్యాసకుడు నచ్చిన పద్ధతులు, వ్యూహాలు మరియు అభ్యసన విధానాలను కలిగి ఉంటుంది. దీనికి ఉదాహరణలు దృశ్య, శ్రవణ మరియు స్పర్శ అభ్యసన శైలిలు. రైట్. తర్వాత మనం 21th క్వశ్చన్ చూద్దాం. 21వ ప్రశ్న. నేటికెట్స్ అనగా చూడండి, నేటికెట్స్ అనగా మనకి ఇది సరైన జవాబు అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. చూడండి, ఇది నేటికెట్స్ అనగా ఇది సరైన జవాబు అంతర్జాల వినియోగంలో పాటించవలసిన నియమాలు. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఎస్ రైట్. చూడండి, నేటికెట్స్ అనేది నెట్ మరియు ఎటికెట్ అనే 2 పదాల కలయిక. ఇది అంతర్జాలంలో కమ్యూనికేట్ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు మరియు మర్యాదలను సూచిస్తుంది. ఇందులో ఆన్లైన్ ఫారమ్లు, ఇమెయిల్స్ మరియు సామాజిక మాధ్యమాలు, పరస్పర చర్యలలో గౌరవంగా ఉండడం, అలాగే సైబర్ బులియింగ్లు నివారించడం వంటి మార్గదర్శకాలు ఉంటాయి. కాబట్టి ఇది డి ఆన్సర్ అనేది సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. 22 ప్రశ్న చూద్దాం. 22 క్వశ్చన్ నెంబర్. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది నోట్ డౌన్ చేసుకోండి. చూడండి, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 14, 20, 23, 18 అంటే 4 ఆప్షన్ కూడా జరిగింది. 4 సరైన జవాబు చూసుకుంటే నవంబర్ 20. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్ రైట్. అంతర్జాతీయ బాల హక్కుల దినోత్సవం లేదా ప్రపంచ బాల దినోత్సవం నవంబర్ 20 జరుపుకుంటారు. ఈ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1959లో బాలల హక్కుల ప్రకటన మరియు 1989లో బాలల హక్కుల కన్వెన్షన్ ఆమోదించింది. రైట్. అయితే ఇప్పుడు 23 ప్రశ్న చూద్దాం. 23rd క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి ఒక జ్ఞాన నిర్మాణం, పాఠ్యాంశాలు పూర్తి చేయడం, సాంకేతిక నైపుణ్యాలు నిలుపుదల, ఇంటి పనిని ఇవ్వడం. 4 ఆప్షన్స్లో సరైనటువంటి జవాబు చూసినట్లయితే మరి జ్ఞాన నిర్మాణం. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి పిల్లవాడికి జ్ఞానాన్ని నింపాలి, అదే బోధన లక్ష్యం. కాబట్టి జ్ఞాన నిర్మాణం. ఇది ఏ ఆన్సర్ సరైన జవాబు చూద్దాం. ఎస్, ఏ ఆన్సర్ అనేది సరైన జ్ఞాన నిర్మాణము. నేషనల్ కరికులమ్ ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో జ్ఞానం నిర్మించడమే. ఇది విద్యార్థులు నిష్ణాతంగా సమాచారాన్ని స్వీకరించడం కాకుండా అనుభవాలు మరియు ఆలోచనల ద్వారా వారి సొంత అవగాహన చురుకుగా రూపొందించేందుకు చేసే నిర్మాణాత్మక విధానాన్ని మద్దతు ఇస్తుంది. కాబట్టి ఇది ఏ ఆన్సర్ సరైనటువంటి జవాబు. తర్వాత 24 ప్రశ్న. 24th క్వశ్చన్. ఆర్టీఈ 2009లో సెక్షన్ల సంఖ్య. చూడండి, ఆర్టీఈ 2009లో సెక్షన్లు మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అనేటువంటి మనకి ఒక ప్రశ్న ఇచ్చాడు. ఆర్టీఈ 2009 ప్రకారం సెక్షన్ల సంఖ్య అది మనకి 30, 38, 35, 45 4 ఆప్షన్స్లో మనకి 35 లేదా 38 రెండింటిలో మనకి 38 అనేది ఎక్కువగా అవకాశం ఉంది. చూద్దాం రైట్ రాంగ్ అనేది. 38 సి ఆన్సర్. ఎస్, 38 రైట్ ఆన్సర్. మరి పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కును కల్పించడానికి 2009 విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమలులో వచ్చింది. ఈ చట్టంలో 38 సెక్షన్లు మరియు ఒక షెడ్యూల్ ఉన్నాయి. ఇవి అమలుకు సంబంధించిన నిబంధనలు మరియు మార్గదర్శకాలను వివరిస్తాయి. కాబట్టి 38వ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 25th క్వశ్చన్ చూద్దాం.
ఎన్ఈపి 2020 ప్రకారము విద్యా స్థాయిలు 10+2+3, 5+3+3, 4, అలాగే 5+3+5+3, అలాగే 5+4+4, 3 ఇందులోని మనకి ఎన్ని ఇందులో సరైన జవాబు చూసినట్లయితే 25వ ప్రశ్నకి జవాబు చూసినట్లయితే ఇది 5+3+3+4 ఇది బి ఆన్సర్ రైట్ చూద్దాం. ఎస్, ఎందుకు రైట్ అయింది దీని వివరణ చూసినట్లయితే చూడండి, పాఠ్య ప్రణాళిక నిర్మాణం నూతన విద్యా విధానంలో ఎన్ఈపి 2020 పాత 10+2 విద్యా విధానాన్ని కొత్త బోధన మరియు పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో అయిన 5+3+3+4 భర్తీ చేసింది. మరి ఈ కొత్త నమూనా విద్యను 4 దశలుగా విభజిస్తుంది. ఫౌండేషన్ స్టేజ్ 5 మరి 5 సంవత్సరాలు ప్రేరేపించింది. స్టేజ్ 3 3 సంవత్సరాలు, మిడిల్ స్టేజ్ 3 సంవత్సరాలు మరియు సెకండరీ స్టేజ్ 4 సంవత్సరాలు. కాబట్టి ఇది సరైన జవాబు అనేది బి ఆన్సర్ అనేది మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 26వ ప్రశ్న చూద్దాం. ఈసీసీఈను విస్తరించుము. చూడండి, ఈసీసీని విస్తరించండి అంటే మనకి సరైన జవాబు చూసినట్లయితే ఏ బాల్యదశ సంరక్షణ మరియు విద్య ఏ అవుతుంది చూద్దాం. ఎస్, ఈసీసీఈ అనేది శిశువుల సంరక్షణ మరియు విద్యను సూచించే సంక్షిప్త రూపం. దీని పూర్తి పేరు వచ్చేసి అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ లేదా తెలుగులో బాల్యదశ సంరక్షణ మరియు విద్య. ఇది పుట్టినప్పటి నుండి 8 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల అభివృద్ధి మరియు అభ్యాసన మద్దతు ఇవ్వడానికి కార్యక్రమాలు సేవలను వివరిస్తుంది. రైట్, 27వ ప్రశ్న చూద్దాం. 27th క్వశ్చన్ చూసినట్లయితే SWA స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ. స్వయం SWAYAM స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ. 27th క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ మనకి మరి ఇది విద్యా మంత్రిత్వ శాఖ, నివో, RIE మానవ హక్కుల మంత్రిత్వ శాఖ. ఇందులోని సరైన జవాబు చూసినట్లయితే విద్యా మంత్రిత్వ శాఖ అనేది సరైన జవాబు చూద్దాం. ఎస్, ఎందుకైంది స్వయం చూడండి, స్వయం అనేది భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది. మరి ఒక భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సు మాక్ ప్లాట్ఫామ్. ఇది విస్తృత శ్రేణి విద్యా కోర్సు ఉచిత ప్రాప్యత అందించడానికి విద్యా మంత్రిత్వ శాఖ గతంలో దీనిని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని పిలిచారు. కాబట్టి ఇది మరి స్వయం అనే కార్యక్రమాన్ని నడుపుతున్న సంస్థ విద్యా మంత్రిత్వ శాఖ. కాబట్టి ఇది బి ఆన్సర్ సరైన జవాబుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 28వ ప్రశ్న చూద్దాం. 28th క్వశ్చన్ సిడి అనగా చూడండి, సిడి అనగా అంటే ఇది కాంపాక్ట్ డెస్క్టాప్, అలాగే కంప్యూటర్ డెస్క్టాప్. ఇది కంప్యూటర్ డెస్క్టాప్. ఇది సిడి అనగా కంప్యూటర్. ఇది సి రైట్ ఆన్సర్ చూద్దాం. రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే కాంపాక్ట్ డిస్క్ చూడండి, ఇది 28వ ప్రశ్న. సరైన జవాబు కాంపాక్ట్ డెస్క్. సిడి అనేది సంక్షిప్త కాంపాక్ట్ డెస్క్ సూచిస్తుంది. కాంపాక్ట్ డెస్క్ అనేది ఆడియో, వీడియో మరియు డేటాను నిల్వ చేయడానికి మరియు ప్లే చేయడానికి ఉపయోగించే ఒక పోర్టబుల్ ఆప్టికల్ నిల్వ మాధ్యమం. ఇది 1970లో చివరిలో మరియు 1980లో ప్రారంభంలో మరి సోనీ ద్వారా అభివృద్ధి చేయబడింది. తర్వాత చివరి ప్రశ్న 29 చివరి ప్రశ్న ఇది. తర్వాత చూడండి, చివరి ప్రశ్న స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు ఎవరు? స్కాఫోల్డింగ్ను పరిచయం చేసిన వారు స్కిన్నర్, బండురా, వైగోటెస్క్, థార్ండైక్. ఈ 4 మనకు సరైన జవాబు వచ్చినట్లయితే చూడండి, సరైన జవాబు మరి వైగోటెస్క్ బండురా. ఈ రెండిట్లో కూడా మనకి బండురా అవ్వచ్చు, వైగోటెస్క్ చూడండి, ఎక్కువగా వైగోటెస్క్ అవడానికి అవకాశం ఉంది. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, సోవియట్ మనస్తత్వవేత్త అయిన లైవ్ వైగోటెస్క్గా తన సాంస్కృతిక సిద్ధాంతాల్లో మరి స్కాఫోల్డింగ్ అనే భావనను పరిచయం చేశారు. స్కాఫోల్డింగ్ అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో మరింత జ్ఞానం ఉన్న వ్యక్తి కొత్త నైపుణ్యాన్ని లేదా భావనను నేర్చుకోవడంలో అభ్యాసకుడికి తాత్కాలిక మద్దతును అందిస్తాడు. అభ్యాసకుడు మరింత నైపుణ్యం సాధించిన తర్వాత ఈ మద్దతు క్రమంగా ఉపసంహరించబడుతుంది. కాబట్టి దీనికి 29 దానికి సరైన జవాబు సి వైగోటెస్క్. మరి ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి వారి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.